అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో కలిపి 12 మందిని మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇక్కడ 18 మందికి అవకాశం ఉంది. 18 మందిలో 6గురికి వేకెన్సీస్ ఉన్నాయి. 6 ఖాళీలు ఉంచారు. ఇవాళ సుమారు గవర్నమెంట్ వచ్చి 16 నెలలు కంప్లీట్ అయినా మంత్రివర్గ విస్తరణ చేయలే. అదిగో ఇదిగో అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ అని అదని ఇదని ఇట్లా రకరకాల ఇష్యూస్ వలన పోస్ట్పోన్మెంట్ జరుగుతూ ఉంది. ఉగాదిలోపు మంత్రివర్గ విస్తరణ జరగాలనేది రేవంత్ రెడ్డి గారు పట్టుదలగా ఉన్నారు. దాని మీద ఈరోజు ఢిల్లీకి రమ్మన్నారు. ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని, పిసిసి ప్రెసిడెంట్ని, భట్టి గారిని, ఉత్తమ్ గారిని. ఈ నలుగురు ఢిల్లీ వెళ్ళి ఇవాళ నైట్ కూర్చుని కేసీ వేణుగోపాల్తో మంత్రివర్గ విస్తరణ మీద ఫైనలైజ్ అవ్వచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నలుగురిలో ఇద్దరికి బీసీలకు ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచనగా తెలుస్తూ ఉంది. అయితే గత ఎన్నికలప్పుడు బీజేపీ నుంచి 2 నేతలు తీసుకొచ్చారు. గెడ్డం వివేక్, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వీళ్ళిద్దరూ బీజేపీలో ఉంటే వీళ్ళిద్దరినీ కూడా మంత్రులు చేస్తామని హామీ ఇచ్చి వాళ్ళిద్దరినీ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి పోటీ చేయించి గెలిపించారు. వాళ్ళిద్దరూ కూడా ప్రజెంట్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం వచ్చేటప్పుడు వాళ్ళ అన్నగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా నుంచి ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు. మరి ఆయన తొలగించి మంత్రిగా ఇవ్వాలా, లేకపోతే మళ్ళీ ఇంకోటి ఇస్తే పార్టీకి అప్రతిష్ట పాలవుతుంది అనేది ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మాట ఇచ్చాం కాబట్టి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అందుకని కోమటిరెడ్డి రీప్లేస్ చేయాలా లేదా డైరెక్ట్గా ఇవ్వాలా? ఇస్తే ఆల్రెడీ నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముగ్గురు రెడ్డిస్ అవుతారు. అందులో ఒకే ఇంటూ 2 అవుతారనేది ఒక మీమాంస ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి కనుక ఇస్తే ఒక వెంకటరెడ్డి అవుట్ అవ్వచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. ఇది ఒక ఈక్వేషన్. లేదా డైరెక్ట్గా రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మంత్రివర్గంలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో 3 ఉన్నారు, పొంగులేటి, భట్టి, తుమ్మల. అక్కడ 3 ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా 3కి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది, 1 సీటే కోల్పోయింది. 14 గెలిచింది నల్గొండ జిల్లాలో కూడా. కాబట్టి నల్గొండలో కూడా ఆ ప్రయారిటీ రావచ్చు వస్తే. అది ఒక విషయం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి గెడ్డం వివేక్, గెడ్డం వెంకటస్వామి కుమారుడికి, ప్లస్ నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి, అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి వాకిటి శ్రీహరి బీసీ, అదేవిధంగా బీసీ కిందే మైనార్టీస్లో ఒకరికి ఇవ్వచ్చు. అది మొన్న లేటెస్ట్గా సియాజిత్ పేపర్ ఆయన ఎమ్మెల్సీ అయ్యారు, ఆయనకి ఇవ్వచ్చు. లేదంటే కొత్త వ్యక్తికి ఇచ్చి ఆయన 6 నెలల్లో ఎమ్మెల్సీ చేయాలని ఒక ఆలోచన ఉంది. ఆ అదృష్టవంతులు ఎవరనేది తెలియదు. ఒక ముస్లిము, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఈ 3ని కంపల్సరీ మంత్రివర్గంలో తీసుకోవాలనేది ఆలోచిస్తూ ఉంది. 2 బీసీలకి, ఒక ఎస్సీకి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంది. ఇకపోతే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు, ఆదిలాబాద్ నుంచి గెడ్డం వివేక వెంకటస్వామి, నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి, హైదరాబాద్ నుంచి ముస్లిము. ఇకపోతే 6వ వ్యక్తి, ఈ 6వ వ్యక్తి ఎవరికి ఇవ్వాలి అనేది ఎస్టీల నుంచి కూడా ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉంది. ఆల్రెడీ సీతక్క ఉన్నారు కాబట్టి ములుగు నుంచి ఎస్టీలకి ఆపచ్చు, ఇంకొక కొత్త ఎస్టీకి ఇవ్వకపోవచ్చు. 6వ వ్యక్తి ఎవరు చేయాలి అనేది ఆలోచిస్తాను. మల్లిరెడ్డి రంగారెడ్డి అడుగుతూ ఉన్నాడు, రంగారెడ్డి జిల్లా నుంచి. మరి ఆయనకి ఇస్తారా లేకపోతే రెడ్డిస్ 3 అయిపోతారు కాబట్టి మరి ఆపుతారా అనేది, ఒక సీటు ఆపచ్చు అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. 5గురికి ఇచ్చి ఒక మంత్రిని ఆపే విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్టు హైకమాండ్ తెలుస్తూ ఉంది. వేచి చూద్దాం. ఏదైనా ఉగాదిలోపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనేది ఖచ్చితంగా కాంగ్రెస్ వర్గాలు తెలియపరుస్తూ ఉన్నాయి. వేచి చూద్దాం. లేకపోతే 6వ అభ్యర్థి కింద విజయశాంతికి కూడా ఇచ్చినా ఆశ్చర్యపడవలసిన లేదనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.